ఫ్రెండ్స్ అందరు బాగుండారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే డ్యూటీకి వెళ్తున్నాను అనమాట. ఇది శనివారము శుక్రవారం తీసిన వీడియో ఫ్రెండ్స్. ఇది పోతా తీసాను అనమాట. ఇక బస్సులో ఉన్నప్పుడు అట్టా తీసానండి. మా ఫ్రెండ్ ఉంది పక్కన అనమాట, తను తీస్తూ ఉంది, ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం. అది కూడా చూడండి. ఏంటంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నిజంగా ఆడవాళ్ళు చంపితే మగవాళ్ళని చంపేస్తున్నారు, చచ్చిపోతే వీళ్ళే చచ్చిపోతున్నారు. ఎందుకలా? బిడ్డల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఒక మేడం టీవీ యాంకర్ ఎవరినో దగ్గర తీసుకొని పాపం ఆమెకు 2 మ్యారేజీలు అయిపోయినాయి అంట. తలరాత ఎవరు మార్చలేం కదా. అలా జరిగినప్పుడు సరే, మూడో వ్యక్తిని నమ్ముకుంది. సరే, అది ఒక్కోసారి ఆడవాళ్ళు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒక్కోసారి మనకు తెలియకుండానే వాళ్ళు చూపించే అతి ప్రేమ వల్ల ఏమో బారుకుంటే బాగుండు అని చెప్పేసి అని నమ్మేస్తారు. నమ్మేసి ఇంకేందంటే తను మనతోటే ఉంటాడు కదా అని చెప్పేసి అని మనకు వచ్చిన ఒరుగు కూడా మనం మర్చిపోతాం అనమాట. అంటే అదొక ధీమా వచ్చేస్తుంది. ఏమనంటే ఉన్నాడు కదా మా ఆయన చూసుకుంటాడు, లేదంటే సరే నన్ను దగ్గర తీసినైనా చూసుకుంటాడు కదా, నాకేంట్లే దిగులు అని ఒక ధీమా మీద మనకు వచ్చిన పనులు మొత్తం మన మైండ్ అనేది మొద్దుపారిపోద్ది అనమాట. అలా వాళ్ళేంది, వాళ్ళ అవసరం ఉన్నన్ని రోజులు వాడుకుంటారు. వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత ఏం ఆలోచిస్తారంటే ఇంకా వద్దు, మా ఇంట్లో ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదనో, లేకపోతే వేరే కారణాలుగా అలా ఏ కారణాలైనా సరే ఇంకా మనిషిని దూరంగా పెడతారనమాట. ఇక్కడ నేను ఆ ముసలామెను చూపిస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, పాపం ఆమెకి షుగర్ ఉంది. అప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది. ఆమె అన్నానికి ఉండలేక తపనకు తట్టుకోలేక ఆమె 6:30కి అన్నం తినేస్తుంది. నేను వీడియో తీద్దామనుకున్నా, ఆమెతోటి నేను మాట్లాడాను, తీద్దామనుకున్నా. మళ్ళీ నాకు ఇంకా ఎందుకులే పాపం ఆమెను అలా బాధ పెట్టడం అని నేను బాధ పెట్టలేదు. అందుకని నేను ఆ మాటలు మీకు వినిపించలేదు. పోలామా ఆమె కూర్చొని ఉంటే మాట్లాడుతూ ఉండా. ఏంటి అమ్మ ఇంత పొద్దున్నే తింటున్నావంటే, షుగర్ అమ్మ, షుగర్ వల్ల ఏం చేస్తావురా అని చెప్పేసి అని అంది. ఈ షుగరు చాలా డేంజర్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ ఆడవాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళని నమ్ముతారు. అదే అలుసుగా తీసుకునేదాను. ఆడవాళ్ళు చేసే పొరపాటు పని ఆ ఒక్కటే ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నానేనండి. మగవాళ్ళని నమ్మటంలో తప్పేమీ లేదు. సరే నమ్మండి, లేదా ఏదన్నా చేసుకోండి. కానీ ఇప్పుడు ఆమె మగ మనిషిని ఇంటికి తీసుకొచ్చి అందరికీ మా హస్బెండ్ అని చెప్పేసి అని పాపం ఆమె యాంకర్ అని ఆమె చాలా అందరికీ చెప్పుకుంది. ఆల్రెడీ 2 మ్యారేజీలకి ఆమె ఇద్దరు ఎంత హింస పెడితే ఆమె దూరంగా వస్తుందో. ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్, తర్వాత ఆమెకు ఒక బెడ్ ఉంది. ఆ బెడ్ గురించి కూడా ఆలోచించకుండా ఆ మగ మనిషికి ఆమె బానిస అయిపోయి ఆయన లేనిది నా వల్ల కాదు అన్నట్టుగా ఆమె లాస్ట్కి ఉరేసుకొని చచ్చిపోయింది. ఇప్పుడు ఆ బిడ్డ ఏం కావాలి చెప్పండి? ఆ బిడ్డ ఏం కావాలి? ఆ బిడ్డ జీవితం ఏంది? ఇప్పుడు ఆ లెటర్లో అతను రాసాడో లేకపోతే నిజంగా ఆమె జీవితంలో జరిగిందో, ఆమెనే వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోలేదు అని అంటే ఆమె బిడ్డను పట్టించుకుంటారా? ఎందుకు ఇది ఆడోళ్ళు ఆలోచించలేకపోతున్నారో అర్థం కావట్లేదు. నేననేది ఏంటంటే, నాకు తెలిసినంతవరకు ఫ్రెండ్స్, ఒక మగోడు దూరం పెట్టాడని లేదా వాడిని చంపటము లేదా మనం చచ్చిపోవటం అనేది చాలా ఎదో పని. అది వాడు కాకపోతే, రియల్గా చెప్తున్నాను నేను, వాడు కాకపోతే వాడి అమ్మ మొగుడు ఇంకొకడు అంతే. ఈ లోకాన్ని చూసి దడిసి మీరు భయపడతా, అమ్మో ఇప్పటికే 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మూడో వాడు వీడొచ్చాడు, వీడు కూడా వెళ్ళిపోతే నా జీవితం నలుగురు 4 రకాలుగా అనుకుంటారు అని చెప్పేసి అని అలా బాధపడతా ప్రాణాలు తీసుకునే అంత పిరికితనం ఆడోళ్ళు ఎందుకుంది? ఇప్పుడు మగోడు వాడు
వాడు ఎంతో మందితో తిరుగుతున్నాడు ఫ్రెండ్స్, ఎంతో మందితో ఇదవుతున్నాడు. ఏ మనం బిడ్డ కోసం మనం చేస్తున్నాం, తప్పేంది అని ధైర్యంగా నిలబడాలి. లేదా నీకు ఇష్టమైతే తప్పు చేయి, లేదంటే నీ కష్టంతో నువ్వు బతుకు, నీకు జాబ్ ఉంది కదా, కష్టపడు, తప్పేముంది? కష్టపడితే తప్పేముంది? నువ్వు కష్టపడుతున్నావు, నీకు నెలకొచ్చేసి ఎంతో కొంత ఒక 50,000 ఒక 30,000 శాలరీ, లక్షల్లో నాకు తెలిసైతే ఒక ₹1,00,000 ఉంటది ఆమెకి శాలరీ. ₹1,00,000 కమ్మగా నీకెందుకు అసలకి? నీ బిడ్డని చూసుకుంటా ఉండు. ప్రేమ అనేది అది ఎంతవరకు అంతవరకే చూపించుకోండి. మరి ఎక్కువగా చూపించుకొని తర్వాత వాళ్ళు దూరమైన తర్వాత, లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకోమను. అబ్బా! ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను. పెద్దోళ్ళు చూసిన సంబంధాలే ఇప్పుడు ఎన్ని చూడట్లేదు మనం. పెద్దోళ్ళు చూసిన సంబంధాలే పెళ్ళిళ్ళ మీద ఆగిపోతున్నాయి, పీటల మీద. లేదా పెద్దోళ్ళు చూసి పిల్లలు పుట్టిన తర్వాత వాడు వేరే దాన్ని తగులుకొని ఈ పెళ్ళాం పిల్లల్ని వదిలేసి పొ అట్లా పోయేవాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాంటిది వాడేదో మధ్యలో వచ్చాడు. వాడి ప్రాబ్లం వల్ల ఏదో అన్ ఆమెకి అందం చూసి వచ్చాడో, లేకపోతే దేనివల్ల ఒకసారి పని చేస్తున్నారు కదా, అనుకోకుండా వాళ్ళిద్దరి మధ్య ఏదో అంటారు చూడు, శని ఆవేశం అన్నట్టు ఆ టైంలో ఏదో అనుకోకుండా ఒకటయ్యారో, తర్వాత ప్రేమ అనేది వాళ్ళ ఇద్దరి మధ్య పుట్టింది, ఉండారు. మగోడికి వాడికి అవసరం తీరిపోయింది, వాడికి కోరిక తీరింది, ఏం పెళ్లి చేసుకోమంది, నేను చేసుకోను అన్నాడు. అదంతే, ఇంక అంతటితోటి వదిలేయాలి. ఎందుకు ఉండని రోజులే వాడు మనోడు. ఇష్టం లేదబ్బా నేను చేసుకోను, నేను ఉండను అన్నప్పుడు నాకు తెలిసి హ్యాపీగా వదిలించుకోండి అంతే. నేనైతే మాత్రం అదే చెప్తా. హ్యాపీగా సరే నీ దారి నీదయ్యా, నా దారి నాది, నాకు ఒక బెడ్ ఉంది అని చెప్పేసి హ్యాపీగా అంతకంటే మంచోడు వస్తాడేమో, అంతే కదా. ఇప్పుడు అంతకంటే మంచోడు వస్తాడేమో. ఈ సమాజంలో మేము బతకలేము అట్టా ఇట్టా అన్నోళ్ళు, నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, సమాజం గురించి ఆలోచించేవాళ్ళు ఎప్పుడు కూడా, ఈ సమాజం గురించి ఆలోచించేవాళ్ళు ఎప్పుడు కూడా ముందడుగు వేయలేరు. నీ జీవితం గురించి, నీ బిడ్డ జీవితం గురించి ఆలోచిస్తేనే నువ్వు ఒక స్థాయికి అనేది వస్తావు, నువ్వు ఒక అడుగు అనేది ముందుకు వేయగలుగుతారు. అంతేగాని ఈ సమాజం అట్ట అనుకుంటుంది, వీళ్ళు ఎట్ట అనుకుంటారు, పొద్దుగూకులు ఈ సమాజానికి మనదే టాపిక్ ఉండదు కదా. కొత్త కొత్తవి వస్తుంటాయి, కొత్త కొత్తగా మాట్లాడుకుంటుంటారు. అచ్చం మన గురించి వాళ్ళు మాట్లాడుకుంటారా పొద్దుగూకులు, వాళ్ళకు కూడా బోరు కొట్టేస్తుంది. పొద్దుగూకులు ఈ అమ్మాయి జీవితంతో ఎందుకులే అని. కాబట్టి ఒకళ్ళతోటి ఆలోచించుకోమాకండి, ఒకళ్ళ నిర్ణయం తీసుకోమాకండి. నాకు తెలిసి ఇంకోటి ఏంటంటే, కొంతమంది చెప్తున్నాను నేను, చాలామంది ఆడపిల్లలను చూస్తున్నాను నేను, చాలామంది నాతో కూడా షేర్ చేసుకున్న విషయాలు కూడా చెప్తున్నాను. వాడిని నమ్ముతారు. వాడు ఆ కాసేపటికి నువ్వు లేని నేను ఉండలేనమ్మా, నువ్వే నా ప్రాణం, నువ్వే నా మానం అంటాడు. సరే కదా, ఇష్టపడుతున్నాడు కదా అని చెప్పేసి సరే ఏ గుళ్ళోనో బళ్ళోనో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు చేసే మొట్టమొదటి తప్పు ఏంటంటే, తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో, వాళ్ళు ఉండే ఊర్లో పెట్టుకుంటారు. అంటే పెళ్లి చేసుకున్నాం కదా, ఇంకా హస్బెండ్ లెక్కే కదా అని చెప్పేసి తీసుకొచ్చి వాళ్ళ బంధువులకి, లేదంటే వాళ్ళకి అందరికి పరిచయం చేస్తారు. ఈ పరిచయం చేసిన తర్వాత వాడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాడు. తర్వాత ఇంకా ఏదో కొంక చెప్పి వాడు తప్పించుకోవాలని చూస్తుంటాడు. అప్పుడు ఈ ఆడ మనిషికి ఏంటంటే, మా వాళ్ళందరికీ నేను పరిచయం చేసుకున్నాను కదా, మా వాళ్ళందరికీ నేను చెప్పుకున్నాను కదా, ఇప్పుడు ఈడు వదిలిపెట్టిపోతే నన్ను తప్పుగా అనుకుంటారేమో, నన్ను తప్పుగా చేస్తారేమో, ఆల్రెడీ నాకు ఒకటో రెండో చెడినాయి కదా అని చెప్పేసి ఆలోచించుకొని ఆడ మనిషి ఏం చేయాలో అర్థం కాక వాడి మీద తగాద పెట్టుకొని కేసన్నా పెట్టిద్ది, లేదంటే వాడినైనా చంపిద్ది, లేదంటే ఏమైనా ప్రాణం తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఒక బిడ్డ ఉండాడనే సంగతి మాత్రం ఆలోచించరు. ఆ టైంకి ఆ బిడ్డ కూడా గుర్తుకు రాదు. ఈ నలుగురు ఏమనుకుంటారో అదే ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డ కోసం నేను బతకాలే ఆలోచనే ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసినంతవరకు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, నిజంగా మీరు మీ జాతకం బాగలేక మీకు 2 పెళ్ళిళ్ళైనా 3 పెళ్ళిళ్ళైనా 10 పెళ్ళిళ్ళైనా కానీ అయినప్పుడు ఏం చేస్తారంటే, మీ కర్మగాలకు వాళ్ళు వెళ్ళిపోయారనుకో మీ జీవితంలో నుంచి, మీ దరిద్రం ఇంకా మీకు పోక ఎవరినైనా మీకు పరిచయం అయితే వాడిని ఎంతవరకు అంతవరకే పెట్టండి. ఇంకోటి, మీరుండే కాడికి ఇంటి దగ్గరికి తెచ్చుకోమాకండి. మీ బంధువులకి ఎవరికి కూడా మీరు పరిచయం చేయొద్దు. చేయకుండా తను ఎక్కడైతే పలానా సాట
ఆ ఊరు తప్పించేసి వేరే సాట ఉండేసి వాడు ఉన్నంతకాలమే ఉంటాడు. 1 సంవత్సరం ఉంటాడు, 2 సంవత్సరాలు ఉంటాడు. చెప్పలేం కదా! తాళిగట్టిన భర్తలే వదిలేసిపోయేటప్పుడు మధ్యలో వచ్చినోడు బారుకుంటాడని మీరెట్ట నమ్ముతారు చెప్పండి? అదొకటి. ఎప్పుడైనా వాడిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి ఆ వచ్చిన వ్యక్తి ఎవరైనా సరే ఆ ఉండేదేందో ఒక ఊర్లో ఒక సాట ఉండారనుకోండి, ఆ వ్యక్తిని మీ బంధువులకి ఎవ్వరికీ పరిచయం చేయమాకండి. వేరే ఒక సాట పెట్టండి. ఉన్నన్ని రోజులు ఉంటాడు. తర్వాత యథామామూలు మీరెంచక్కా మీ ఇంటికొచ్చేసి ఏం తెలియనట్టుగానే ఉండండి. అదే బెస్ట్ నాకు తెలిసి. ఇంటికి తీసుకొచ్చి బంధువులకి అందరికి పరిచయాలు చేసుకొని తర్వాత దాని పొలం దాన్ని ఈడు వదిలేసాడని ఆ జనం చెప్పుకోవటానికి మళ్ళీ ఇది వదిలేసి వెళ్ళిపోతున్నాడని చెప్పేసని మీరు బాధపడి మీరేదోటి చేసుకొని చచ్చిపోయి అంత బిడ్డల గురించి ఆలోచించుకోకుండా అట్ట మూర్ఖంగా ఉండమాకండి. నేనేం చూపిస్తున్నానంటే శనగలు అవి ఉడకబెట్టుకున్నాను అనమాట. అవి చూపిస్తాను, అవి తింటా ఉన్నాను, అవి గుర్తుకొచ్చినాయి. ఇంకా అవి తింటా ఉన్నాను అనమాట బస్సులో. ఇక్కడ ఏంటంటే పేటలో టిఫిన్ కాపారు ఫ్రెండ్స్, అదనమాట.